యాక్చువల్లీ నాగార్జున గారు ఒకటి చెప్తారు సార్, ఇప్పుడు మీరు ఎందుకు ఇంత హ్యాండ్సమ్గా ఉన్నారంటే నేను పెద్దగా మైండ్లో పెట్టుకోను ఏది అంటారు, మీరేమో ఎదటి వాళ్ళు ఏమనుకున్నారో నాకు సంబంధం లేదంటారు, మీ ఇద్దరు కలిసి ఒక సినిమా తీశారు సార్. ఈ రెండు బాగున్నాయి యాక్చువల్లీ స్టేట్మెంట్స్ వినడానికి, బట్ ఫాలో అవ్వాలంటే మేము ఏం చేయాలి చెప్పండి, మాకు ఏదైనా ఒక దగ్గర దారి చూపించండి, షార్ట్ కట్ ఏమైనా ఉంటుందా వీటికి, మైండ్ సెట్ ఎలా మార్చుకోవాలి అలా? షార్ట్ కట్ అనేది డిసిషన్ సార్. మూడు మాకు ఒకటి దేవుణ్ణి వదిలేదు, ఫ్యామిలీని వదిలేదు, సొసైటీ గురించి పట్టించుకోకూడదు. ఈ మూడు తీసుకునే ఈ డెసిషన్ అయితే అందరూ ఇలా ఉంటారు. ఇక సొసైటీని ఒకటే వదిలేయడానికి లేదా సార్, మిగతా రెండింటిని ఉంచుకుని సొసైటీని ఒకటే? ఎందుకంటే అదే కదా మీకు బందీలు ఈ మూడే కదా. దేవుడు చేయదో చేయరా అని చెప్పారు, ఇది ఆయన చెప్పేది లేదు, వీళ్ళు చెప్తారు. పాయింట్ 1, ఫ్యామిలీ మీ పిల్లలు లేకపోతే మీ భార్యో మీ పేరెంట్స్ వాళ్ళ కోసం మీరు ఒక నటించాలి, మంచోడు ఏదో వాట్ ఎవర్ యూ థింక్. అలాగే పక్కింటోడు మీ ఆఫీస్లో పనిచేసేవాడు మీకు తెలిసిన వాళ్ళు సొసైటీ, వాళ్ళ కోసం మీరు జీవిస్తూ ఉంటారు, కొంతసేపు యాక్టింగ్ చేస్తారు. ఎప్పుడైతే వాళ్ళని వదిలేస్తారో యూ విల్ బీ సూపర్ ఫ్రీ అండ్ హ్యాపీ. అదే సార్, వదిలేయడానికి ఏమన్నా ఉంటుందా అంటే? వదిలేయడం అనేది జస్ట్ డెసిషన్. ఎప్పుడు పట్టించుకోరు, మీరు అనుకుంటారు వాళ్ళు పట్టించుకుంటారు అని, వాళ్ళందరూ కూడా అదే కోరుకుంటారు. కానీ ఎవరి కాడు నేను ఒక్కడినే కోరుకుంటున్నా అనుకుంటాడు. నాకు తెలిసింది ఏంటంటే అందరూ అదే కోరుకుంటారు. ఓకే, ఇది చాలా లాజికల్ సినిమా సార్. అది అందుకని ఇప్పుడు నాకు ఎంతో కొంత ఫాలోయింగ్ ఉందంటే అదే కదా అర్థం. నా దగ్గరకు వచ్చి ప్రతి ఒక్కడు ఎప్పటికైనా మీలాగా బతకాలి సార్ అని. అరే ఒరే సుబ్బారావు ఎవడాపోతున్నాడు నిన్ను? said the only person who can stop you is yourself అని. ఎవరు లేడు అక్కడ ఆపడానికి, మీరు గిరి తీసుకుంటారు, మనల్ని మనం ఆపేసుకుని ఫీలింగ్. అదే సినిమాలో ఉంటుంది కదా సార్, వెనక వచ్చేసి వాడంతా వాడు వచ్చేస్తాడు, ఎవడన్నా దోసింది అనుకుంటుండే యాక్చువల్లీ. అంటే ఇన్విజిబుల్ ఫోర్స్ని మనం క్రియేట్ చేసుకుంటాం యాక్చువల్లీ.